ఇప్పుడే తండేల్ సినిమా చూశాను భయ్య. సినిమా అయితే దుల్లగొట్టేసింది అనమాట. శ్రీకాకుళం స్లాంగ్లో అక్కడ వాళ్ళ భాష ప్రకారం చెప్పాలంటే చైతు గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమా. అండ్ ద రియల్ తండేల్ అక్కినేని ఫ్యామిలీకి తండేల్ అంటే చైతు గారే అన్నట్టు, అక్కినేని ఫ్యాన్స్కి తండేల్ అంటే చైతు గారు అన్నట్టు ఇచ్చారు పెర్ఫార్మెన్స్. క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ అయితే మటుకు ఖచ్చితంగా చైతు గారి పెర్ఫార్మెన్స్కి ప్రతి ఒక్కళ్ళు కంటదడి పెడతారు. అండ్ సాయి పల్లవ్ గారిది డామినేషన్ ఉంటుంది అని అంటారు కదా, 100% ఇస్తే ఆవిడ చైతు గారు ఆ సీన్ ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇంకో 1% ఎక్కువ ఇచ్చారని చెప్పొచ్చు. 100% కాదు 101% ఇచ్చారు చైతు గారి పెర్ఫార్మెన్స్ అయితే. అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చందు మొండేటి గారి డైరెక్షన్, శ్యామ్ దత్ గారి సినిమాటోగ్రఫీ ప్రతిదీ అదిరిపోయింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. అక్కినేని ఫ్యాన్స్కి పండగ లాంటి సినిమా అనమాట ఇది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మామూలుగా లేదు యాక్టింగ్ కానీ, సాయి పల్లవ్ గారి యాక్టింగ్, సినిమాలో సీన్స్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్, డ్రామా, ప్యాట్రియాటిక్, లవ్ స్టోరీ అన్నీ ఉన్నాయి. ఏది కూడా తగ్గింది లేదు. సో సినిమా అయితే అద్భుతంగా వచ్చింది. ఫ్యాన్స్కి పండగ. సో థియేటర్లో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అన్న. నిజంగా నాగ చైతన్య గారు ఆ ఎండలో ఆ సముద్రంలో ఆ కష్టం మామూలు కష్టం కాదన్న. నిజంగా సినిమాల్లో చాలా ఈజీ అని అనుకుంటారు కానీ యాక్టింగ్ అసలు దూల తిరిగిపోయింది. సముద్రంలో ఆయన కష్టపడే సినిమాలో కూడా చూసినా ఆయన కష్టం కనబడిద్ది అన్న. నిజంగా సాయి పల్లవితో కంపేర్ చేస్తున్నారు చాలామంది. సాయి పల్లవి డామినేట్ చేసిందని. లేదన్నా అసలు ఇది వన్ టైం అంటే ఓన్లీ వన్ మ్యాన్ షో నాగ చైతన్య అన్నది. ఓన్లీ వన్ మ్యాన్ షో నాగ చైతన్య. సాయి పల్లవిది ఏం లేదన్న. అంటే లాస్ట్ సినిమాలు గత సినిమాలు ఇంతకుముందు సినిమాల్లో క్రయింగ్ సీన్స్ ఉంటాయి కదా, సో అట్లనే లాగ్ అయిపోయింది. అంటే అమరంలో చూసినా మనం సేమ్ సీన్స్ అమరంలో కూడా ఉంటాయి. సో అమరంలో సముద్రం దగ్గర సీన్స్ ఉంటాయి, ఏడుపు సీన్లు ఉంటాయి. సో ఈ దీంట్లో కూడా అమరంలో సీన్లు ఉన్నట్టే సాయి పల్లవి సీన్స్ ఉన్నాయి. కానీ వన్ మ్యాన్ షో నాగ చైతన్య అంటే బెటర్ అయితే సాయి పల్లవి అని కనిపించలేదు కానీ నాగ చైతన్య అయితే చాలా కనబడుతుంది అన్న. నాగ చైతన్య అంటేనే పాష్, రిచ్నెస్ అట్లా కనబడుతుంది, డీసెంట్గా కనబడుతుంది. ఆయన హెయిర్ స్టైల్ అట్లా కనబడుతుంది. కానీ ఈ సినిమాలో మొత్తం లుంగి వేసుకొని న్యాచురల్గా అసలు ఒక సముద్రంలో చేపలు పట్టేటోడు ఎట్లుంటాడు, ఒక నాగార్జున కొడుకు లెక్క కాదు, సముద్రంలో చేపలు పట్టేటోడు కొడుకు ఎట్లుంటాడో ఆ లుంగి కానీ ఆ డ్రెస్ సెన్స్ కానీ యాస్ అయితే ఎక్కడ ఒక్క చిన్న ప్లేస్ కూడా మైన్యూర్ మిస్టేక్ కూడా ఎవరు కనిపెట్టడానికి వీలు లేకుండా అట్లా అసలు మైన్యూర్ మిస్టేక్ కూడా లేదన్న. యాస్ అంత ప్రింట్ దింపిండు. సో దీంట్లో కొన్ని సీన్స్ ఉంటాయి అన్న, హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి. ఒకటి నాగ చైతన్య గారిని బట్టలిప్పి కొట్టడం అన్నది నాకు చాలా బాగా వేసింది అన్న. నేను ఒక నాగ చైతన్య ఫ్యాన్గా ఫీల్ అవుతున్నా. అసలు అంతకి తెగించిండు ఆ నాగ చైతన్య అనిపించింది. అంటే అంత వరస్ట్ సిచ్యువేషన్కి ఒప్పుకున్నాడా అని ఎట్లా ఒప్పుకున్నాడా అని అనిపించింది. బట్టలిప్పి కొట్టే సీన్స్ ఉన్నాయన్న, అవి కూడా కొద్దిగా బ్లర్ చేశారు. చాలా బాధేసింది నాగ చైతన్య ఆ సీన్స్ చూపిస్తే. ఇంకొకటి మన జాతీయ జెండాని కాలబెట్టింది సీన్స్, అంటే పాకిస్తాన్ వాళ్ళు కాలబెట్టిన సీన్స్, అవి కూడా చూసినప్పుడు అసలు ఖచ్చితంగా ఈ సినిమాలో మనిషి అనేటోడు 3 సార్లు ఎడతారన్న. ఈ సినిమాలో 3 హార్ట్ అంటే ఘోరం సీన్స్ వస్తాయి, ఏడిపిస్తాయి. సో నాగ చైతన్య ఏడుపు సీన్లు అయితే నాకు ఏం ఏడిపి రాలేదు. కానీ నాగ చైతన్య అంటే మనకి సినిమాలో అయితే చాలా హైలైట్స్ అన్న, చాలా బాగుంది సినిమా. గేమ్ చేంజర్ని బీట్ చేస్తుంది అన్న. గేమ్ చేంజర్ అయితే బీట్ చేస్తుంది. పుష్ప అన్నది అడిగితే చెప్తానా? ఓకే అన్న, సాయి పల్లవి డ్యాన్స్ యాజ్ యూజువల్, సాయి పల్లవి డ్యాన్స్ యాజ్ యూజువల్. కానీ నాగ చైతన్య డ్యాన్సే స్పెషల్. ఎందుకంటే సాయి పల్లవి లాంటి పెద్ద డ్యాన్సర్ని కూడా ఈక్వల్ ఇచ్చిండు అన్న. ఖచ్చితంగా నాగ చైతన్య ఈక్వల్ ఇచ్చిండు అన్న. మనిషి అనేటోడు ఖచ్చితంగా 3 సార్లు అయితే ఏడుస్తాడు అన్న. ఈ సినిమాకి మనిషి అనేటోడు 3 సార్లు ఏడవకపోతే వాడు మనిషి కాదు. అంటే అంత హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయన్న. నిజంగా నాగ చైతన్యాన్ని కొడుతుంటే అమ్మ అసలు వెట్రిమారన్ సినిమా టైప్లో ఉందన్న ఇదైతే. అంటే లవ్ ఉంది కానీ వెట్రిమారన్ టైప్ ఉంది, అంత ఘోరంగా తీసిండు. అసలు నాగ చైతన్య ఎట్లా ఒప్పుకుంటారా బాబు అని అనిపించింది. సినిమా అయితే హైలైట్ అన్న. అసలు అదే శ్రీకాకుళం గురించి వైజాగ్ మొత్తం అలా మంచిగా ఉంది. పడవ సీన్ ఒక్కొక్కటి మొత్తం పాకిస్తాన్ కాడ అయితే ఆధార్ కార్డు కోసం హైలైట్. అది థియేటర్లో గోలలు కేకలు నిజంగా ఎక్కడ 1-2 పాయింట్ మిస్ అయ్యానో అని ఫీల్ అనిపిస్తుంది. అంత గోల స్క్రీన్ మీద నిజంగా చూస్తుంటే, థియేటర్లో చూస్తుంటే హైలైట్స్ అంటే నిజంగా లవ్ సీన్స్ కానీ, తండేలుగా పోరాడుతున్నప్పుడు ఒక నాయకుడిగా ఎదిగేటప్పుడు పోటీ కానీ, మళ్ళీ పాకిస్తాన్లో ఒక సీన్ ఫైట్ ఉంటుంది. అది ఒక గేమ్ పెడతారు, అది పోలీస్ కొంచెం చాలా టార్చర్ పెట్టే సీన్లో అస్సలు సీన్ లేదన్న. సీన్ టు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకైతే మంచి ఫీల్ వచ్చింది. సాయి పల్లవి గారిని చూసాము, అమరంలో దీపావళి టైం చూసాను, ఆమె మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. ఆమె పట్టిందలా బంగారం చాలా మంచి ఫీల్ వచ్చింది నాకైతే. బ్లాక్ బస్టర్ 2 years పడిన కష్టానికి మంచి ప్రతిఫలం ఇది. అలా నీట్గా వెళ్తూ ఉంటుంది కానీ అసలు తట్టుకోలేకపోయాను. అసలు వాస్తవానికి మన మగవాళ్ళం ఏంది, మనం ఏడడం ఏంది, అటువంటిది
అది అసలు వండర్, మైండ్ బ్లోయింగ్ భయ్యా మూవీ, ఎక్సలెంట్, సూపర్. స్లాంగ్ మొత్తం శ్రీకాకుళం స్లాంగ్ ఉంది కదా, అది ఎలా అది మంచి అంటే అంత మరీ అంత అది లాంగ్వేజ్ అంతా అదేం లేదు, ప్రతి ఒక్క ఏరియా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా ఉంది. బాగుంది, ఎక్సలెంట్. అసలు కొన్ని సంవత్సరాల తర్వాత అక్కినేని ఫ్యామిలీకి ఒక 500 crores ఇది తీసుకొస్తుందని నా ఉద్దేశం భయ్యా. సాయి పల్లవి గారు వెరీ నేచురల్ అండి. ఆవిడ నిజంగా సీన్స్లో జీవించారు. కానీ దాని తగ్గట్టుగా ఫస్ట్ టైం ఏంటంటే నాగ చైతన్య గారికి ఇట్ ఈస్ ఏ బ్రేక్. ఆయన నిజంగా ఇప్పుడు ఈ రోజుకి సరైన రోల్ వచ్చింది. దట్ ఈజ్ ఆల్సో రియల్ సబ్జెక్ట్. ఆ రియల్ సబ్జెక్ట్ని కూడా చాలా బాగా తీశాడు డైరెక్టర్ కూడా. ఈ ఇద్దరు హీరో హీరోయిన్లు మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళిద్దరేనండి. సినిమా త్రూఅవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇన్ని క్లైమాక్స్ సీన్లో కూడా హీరోయిన్ కూడా ఆవిడని కూడా బాగా తీసుకున్నాడు. ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? యాస్టీస్గా శ్రీకాకుళంలో ఎలాగైతే మాట్లాడతారో ఎలాగైతే ఉంటారో అలాగే తీశారు. సినిమాని ఉన్నట్టు తీశారు. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా సినిమాటిక్గానే ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటో ఒక రియల్ పాయింట్స్ అనేది యాడ్ చేశారు కదా, వాళ్ళు జైలుకి వెళ్ళడం, శ్రీకాకుళం 22 మంది బ్యాచ్ దానికోసం. బట్ అవి కొంచెం లాగ్ అనిపించింది కానీ బట్ బోర్ అయితే కొట్టలేదు. బట్ ఓకే, ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్. లవ్ స్టోరీ బాగుంది సినిమాలో లవ్ స్టోరీ, ఎమోషన్ సీన్స్ అండ్ బీజిఎం ఇలాగ తీసి అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డిఎస్పీ గారు అయితే మాత్రం కంబ్యాక్ ఇచ్చారు, నిజంగా కంబ్యాక్ ఇచ్చారు. ఎక్కువ జైల్లో లేదు ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఒక 1 hour జైల్లోనే ఉంది. బట్ ఆ జైల్లోనూ కూడా మనకి అటు లవ్ స్టోరీని ఇటు ఎమోషన్ సీన్స్ని బాగా పండించారు. బట్ లాస్ట్ 10 నిమిషాల ముందు అయితే నిజంగా కంటదారు పెట్టించుకుంటాను అనమాట. అంత ఎమోషన్ సీన్, ఒక సీన్ ఉంటుంది జైలు నుంచి రిలీజ్ చేసే సీను. బట్ అదొకటి సాయి పల్లవి గారి డ్యాన్సులు అయితే ముఖ్యంగా నాగ చైతన్యకి అయితే కెరియర్ బెస్ట్ సినిమా, కెరియర్ గెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. తంగేలు ముందు తంగేల తర్వాత చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా లవ్ స్టోరీ, చాలా సరదాగా తీసుకెళ్లారు. నాకు ఎక్కడ బోర్ కొట్టదన్న సినిమా, ఎక్కడ ఎటువంటి లిప్స్కి లోకల్ కానీ ఎటువంటి ఏమి లేకుండా ఒక సరదాగా మంచి లవ్ స్టోరీగా తీసుకెళ్లారన్న. ఎటు వచ్చి నాగ చైతన్య యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే డ్యాన్స్లో కానీ యాస్ కానీ మాట్లాడే డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమాలో. ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు డైల్ చేయను ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్ డీల్ చేసిన ఏంటంటే ఎక్కడ బోర్ కొట్టకుండా సరదాగా మధ్యలో కామెడీ అండ్ లవ్ని మనం ఎక్స్ప్రెస్ చేసేలాగా బాగా తీశారు. సో ఓవరాల్గా తంగేల్ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. మంచి మూవీ అయితే ఓకే అన్న, సూపర్, చూడొచ్చు. నాగ చైతన్య పాకిస్తాన్ కొట్టడం హైలైట్, అది కూడా పాకిస్తాన్ కొడతాడు కదా, అది హైలైట్ సీన్, అది పాకిస్తాన్ అనేది. ఓకే అన్న. సెకండ్ హాఫ్ ఒకసారి మనం ఇంటర్వెల్ సీన్ స్టార్ట్ అయిన కాంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే ఎక్కడ బోర్ కొట్టదు, బోర్ అనేది కొట్టదు. సినిమా హిట్ అండి. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, సినిమా మాత్రం హిట్. ఎంతలా ఆయన యాక్టింగ్ ప్రూవ్ చేసుకున్నారో ఈ సినిమాతో చైతన్య గారు కూడా ఆయన యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకున్నారు. నేను ఒక మెగాభిమానిగా చెప్తున్నాను, అక్కినేని ఫ్యాన్స్కి ఈ సినిమా పండగని చెప్పొచ్చు. అక్కినేని ఫ్యాన్స్కి నాగ చైతన్య గారికి ఆయన కెరియర్ బెస్ట్ మూవీ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్లో. 100% లవ్, అది ఒక డిఫరెంట్ లవ్ జోనర్, ఇది ఒక రియల్ లైఫ్ లవ్ జోనర్. సినిమాలో కంటెంట్ లేకపోతే సినిమా పోతుంది. అది ఎంత మెగాస్టార్ అయినా, సూపర్ స్టార్ అయినా, సల్మాన్ ఖాన్ అయినా, సినిమాలో కంటెంట్ లేకపోతే ఫ్లాప్ అయిపోద్ది. సూపర్ హిట్. నాగ చైతన్య గారికి కెరియర్లో బెస్ట్ హిట్, అవుట్ ఆఫ్ 5 4 ఇవ్వచ్చు రేటింగ్.